ఎలక్షన్ల దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇయాల కిషన్ రెడ్డి సారు చేగుర్తు పార్టీ లీడర్లను ఇచ్చిన హామీల గురించి దీక్ష చేస్తున్నాడు. గా ముచ్చట్లేందో మల్క చూసొద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. ఇవాళ కిషన్ రెడ్డి సార్ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీల కోసం రైతన్నల కోసము సారు రైతు దీక్ష చేస్తున్నాడు. సారు మాటలు మీరో పాలినుర్రి. నేను ఈరోజు రాహుల్ గాంధీకి సవాల్ చేస్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ఏ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉంది? మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ రైతులను మోసం చేయడమే తప్ప మీరు ఏ హామీలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ రకంగా హామీలు అమలు చేస్తారో దానిపైన మీకు సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉందా? తెలంగాణ ప్రజలు చూశారు. గతంలో బీఆర్ఎస్ పార్టీని హామీలు ఇచ్చాడు. దళిత బంధు, దళితులకు వెన్నుపోటు పొడిచాడు బీఆర్ఎస్ ఆ రోజు. గిరిజన బంధు, గిరిజనులకు వెన్నుపోటు పొడిచాడు. అసెంబ్లీలో మైనార్టీలకు ఇస్తామని, బీసీలకు కూడా ఇస్తామని కేసీఆర్ అనేక రకాలుగా మాట్లాడాడు. కానీ ఏ ఒక్క వర్గానికి ఏ బంధు ఇవ్వలేదు. మరి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అనేక సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పడవడం జరిగింది. మీరు వచ్చినటువంటి ఈ 4 నెలల్లోనే మీరు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. గజ దొంగలు పోయి గరాన దొంగలు వచ్చారు ఈరోజు తెలంగాణలో. ఒక కుటుంబ పాలన పోయి మరొక కుటుంబ పాలన వచ్చింది. ఒక వస్తువులు రాజ్యం పోయి మరొక వస్తువులు రాజ్యం వచ్చింది. మార్పు అంటే ఏందో చెప్పాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు అన్నారు. ఒకటైతే మార్పు జరిగింది. కేసీఆర్ కుటుంబం పోయి సోనియమ్మ కుటుంబం వచ్చింది. ఈ మార్పే వచ్చింది తెలంగాణలో. దోపిడీలో మార్పు రాలా, అదే రకమైనటువంటి దోపిడీ. అవినీతిలో మార్పు రాలా, అదే రకమైనటువంటి అవినీతి. ఇచ్చిన మాట తప్పడంలో మార్పు రాలా. కేసీఆర్ అన్నాడు, నేను ఈ తెలంగాణకు ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తా, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప నేను మాట తప్పనన్నటువంటి కేసీఆర్ మరి మీ మాటలో ఏ తేడా ఉంది అడుగుతాను.